లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశములకు లూసానియా అధిపతిగా, అన్నయు కయ్యప్పయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంన అరణ్యంలోనున్న జకర్య కుమారుడైన యోహానునకు దేవుని వాక్యము వచ్చి, అంతటా వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయం బాప్తిసం పొందినని యొర్దాను దేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండను మెట్టు పల్లము చేయును, వంకర మార్గం తిన్నని వగును, కరక్కు మార్గాలు సున్నని వగును, రక్షణ అరణ్యంలో కేకలు వేసే శబ్దము వాక్యముల గ్రంథంలో వ్రాయబడినట్లు ఇది జరిగింది. బాప్తిసము పొందవలసిన జన సమూహములను చూసి సర్పసంతానం రాబో ఉగ్రతను మీకు వాడెవడు, తగిన ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టవద్దు. దేవుడు రాళ్ల వలన అబ్రహాము పుట్టితో చెప్పును. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర్చబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్ని చేయబడునని చెప్పాను. అందుకు జనులు, అయితే మేమేమి చేయవలనని అతడు అడగగా, అతడు లుంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వవలననియు, ఆహారం గలవాను అలాగే ఇవ్వవలననియు వారితో చెప్పాను. శుంకరును బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయాలని అతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు ఎవరిని బాధపడకయు, ఎవని మీద అపనింద వేయకయు మీ జీవములతో తృప్తి ఉండుడని వారితో చెప్పాను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రిస్టియునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయంలో ఆలోచించుకొనగా, యోహాను, నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారిను విప్పు నేను పాత్రుడను. ఆయన పరిశుద్ధతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చు, ఆయన చేతిలోనున్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన గోధుమలను పోసి అగ్ని కాల్చి వేయనని చెప్పాను. ఇది ఇంకను చెప్పి ప్రజలు హెచ్చించు వారికి ప్రకటించాను. అయితే అధిపతి అయిన హేరోదు చేసిన దుష్కార్యముల నియమమును అతని సోదరుని భార్య అయిన యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవని చాలా చర్చ వేయించి ప్రజలను బాప్తిసం పొందినప్పుడు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచున్న ఆకాశము తెరవబడి శరీరంతో మీదికి వచ్చాను. నీవు నా కుమారుడవు, నేను యేసు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 గలవారు. యేసేపు కుమారుని ఎంచబడెను. లేవికి, మెల్కి అన్నకు, యేసేపుకు, మత్తతీయుకు, ఆమోసు, నాహోముకు,
ఎస్లీ నగ్గాయికి, నగ్గాయి మయాతుకు, మయాతు మత్తాతియా, మత్తాతియా సిమియా, యోదాకు, యోదా యోహన్నాను, రేసుకు, రేసా జెరుబ్బయలుకు, జెరుబ్బయలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కి, మెల్కీకి, అద్ది యోసాకు, అదాకు, అదాముకు, యెహోషువకు, యెహోషువ ఎలియేజరుకు, యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తాతు లేవికి, లేవి షిమ్యోనును, షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపునకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకు, ఎల్యాకును మెలేయాకు, మెలేయా మొన్నాకు, మొన్నా మత్తాతాకు, మత్తాతా నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి బోయాజుకు, బోయాజు షల్మానుకు, షల్మాను నయస్సోనుకు, నయస్సు అమ్మినాదాబుకు, అమ్మినాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పరేసుకు, పరేసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరాహుకు, తెరాహు నాహోరుకు, నాహోరు సెరగుకు, సెరగు రయుకు, రయు పేలెగుకు, హెబెరుకు, హెబెరు షేలాహుకు, షేలాహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదుకు షేము నోహుకు, నోహు లేమెకుకు, లేమెకు మెతుషెల్లకు, మెతుషెల్ల హానోకు, హానోకు ఏరెదుకు, ఏరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు, కేయినాను ఏనోకు, ఏనోకు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించబడును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.